గ్రామీణ యువత జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని ప్రభుత్వం శ్రీనివాస్ అన్నారు. పోలీస్ శాఖకు యువతకు సత్సంబంధాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో రుద్రంగి మండలం మానాల గ్రామంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతి భద్రతను సమర్థవంతంగా నిర్వహిస్తూనే ప్రజలకు యువతకు పోలీస్ సేవలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో జిల్లాలో వినూత్న కార్యక్రమాలు చేపడుతూ జిల్లా ప్రజలకు భరోసా కల్పిస్తున్న జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలోని జిల్లా పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా నైపుణ్యాభివృద్ధి చేసుకుని చదువు క్రీడలపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, చంద్రుతి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు అశోక్, అంజయ్య, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు మనాల అంటే నేను స్టార్టింగ్ నుండి కొంచెం రెగ్యులర్గా విజిట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉంది ఇది గురు నాకు. రీసెంట్గా కూడా వచ్చి మనం ఇక్కడ మెడికల్ క్యాంప్, అది కాకుండా కొన్ని వాలీబాల్ కిట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ మీట్ పెట్టాలి ఇక్కడ, జస్ట్ ఒక్కటే ఉద్దేశం, దట్ మన యూత్ పిల్లలు గాంజాయి లాంటి మత్తు పదార్థంతో దూరం ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి గాంజాయి అలవాటు అయితే మొత్తం ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. అదే ఉద్దేశంలో ఇంకా కమ్యూనిటీ పోలీసింగ్లో పోలీసు మీకోసం పని చేస్తుంది, మీకోసం పోలీస్ వాళ్ళు ఉన్నారు. మీకు ఏమైనా బాధ ఉంటే పోలీస్ వాళ్ళకి ఈజీగా చెప్పగలవచ్చు. మీరు ఆ పాత టైం లాగా దట్ పోలీసు అంటే పారిపోవడం, ఇక్కడ ఈ ఊరులో కూడా అట్లయినా ఇష్యూ ఉండొచ్చు. అంటే 20 సంవత్సరం కింద పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు అందరు ఊరు వాళ్ళు పారిపోయి ఎక్కడైనా అట్లే ఉండొచ్చు. బట్ ఇప్పుడు మొత్తం పరిస్థితి చేంజ్ అయినాయి. ఇప్పుడు పోలీస్ వాళ్ళే మీ దగ్గర వచ్చి కమ్యూనిటీ పోలీసింగ్, మనం మీకోసం ఉన్నాము, ఏమైనా చిన్న చిన్న బాధ ఉంటే అది సాల్వ్ చేస్తున్నాము, మీరు మన దగ్గర తీసుకొస్తే అది కూడా మనం ఏమైనా పరిష్కారం తీసుకొని వస్తున్నాము. మళ్ళీ వాళ్ళకి కూడా మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిన వరకు మనం ఏర్పాటు చేస్తాము. అందరు లా అండ్ ఆర్డర్కి సహకరించి ఇవ్వాలి, గాంజాయి లాగా ఇష్యూస్తో దూరం ఉండాలి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ సందర్భంగా తెలియజేస్తూ, పోలీస్ శాఖ శాంతి భద్రతలను సమర్థవంతంగా సమన్వయం చేస్తూ సమాజంలో అందరినీ సన్మార్గంలో నడిపించడానికి ప్రభుత్వానికి కీలకమైనటువంటి పాత్రలో అసలు పోలీస్ శాఖకు దసరా సెలవు లేదు, దీపావళి సెలవు లేకుండా ప్రజల మధ్యలో ఉండేటువంటి, ప్రజలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా ఫోన్ చేస్తే వచ్చేది పోలీస్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. గతంలో ఉండేటువంటి పరిస్థితులకు ఈ పరిస్థితులకు భిన్నమైనటువంటి కార్యక్రమం. అంటే ప్రజలకు పోలీస్ శాఖ చేరువ కావాలని ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి నినాదంతో కూడా ఆసక్తి ఉన్న వారికి ఇలాంటి టోర్నమెంట్ కూడా ఉపయోగపడతాయి. భవిష్యత్తులో కూడా వారు ఇంకా ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి రాణించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కార్యక్రమం మరి ఇక్కడ రాజన్న సిరిసిల్ల పోలీస్ శాఖ రుద్రంగి నుంచి ఏదైతే రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం అభినందనీయమైన మాట ఈ సందర్భంగా చెప్తూ, ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక సామాజిక రూపుమాపే క్రమంలో సాంఘిక అంటే ఈ మూవ్మెంట్లో, సోషల్ మూవ్మెంట్లో కూడా పోలీస్ శాఖ ద్వారా మన ఎవరికైతే ఆటో లేకపోతే ఇతరత్ర లారీస్, ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకు లైసెన్స్ ఇప్పించేటువంటి ఏర్పాటు కూడా చేసిన సందర్భం ఉంది. అంటే ఎడ్యుకేట్ చేయడం, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బండికి లైసెన్స్ లేకుండా, అతని లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ కూడా రాని సందర్భం, తర్వాత బాధపడతాం. మనమే పెద్ద మనుషులు మాట్లాడించిన తర్వాత యాక్సిడెంట్ చనిపోయిందంటే మరి వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉందా అని ముందే మాట అంటాం, అయ్యో బండికి లేదంటే బాధపడతాం. అలాంటివి కూడా ఉండకుండా చూడడానికి కోసం కూడా పోలీస్ శాఖ ప్రత్యేకమైన చొరవ తీసుకుని చేస్తూ ఉంది. ఇది అభినందనీయం. మరి ఈ సందర్భంగా మానాలు ఏర్పాటు చేయడం, ఈ సందర్భంగా నేను వారిని ప్రత్యేక